నీ కొత్త రకం ప్రేమలేఖ చూశాను. థ్యాంక్ యూ. నీ కుప్పిగంతులు వెకిల్ నవ్వులు కూడా చూశాను. అది నీ ప్రేమ సంగతి నాకు తెలియదు కానీ నీది పరమ వంకర బ్రతుకు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలే చెప్తావు, జనాన్ని దారుణంగా మాయ చేస్తుంటావు. అవునా? నిజమేననుకోండి, కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ నేను క్యాసెట్ లో మీకు ముందే చెప్పాను. నేను నీకు పరీక్ష పెట్టి తెలుసుకున్నాను. నీ ప్రేమలేఖలాగే అది కూడా కొత్త రకంగానే ఉంటుంది. నిజమా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి. తప్పకుండా నెగ్గుతాను. అదేమిటో చెప్పండి. నువ్వు ఒక నెల రోజుల పాటు అన్ని నిజాలే చెప్పాలి. కొత్త రకం పరీక్ష అంటే నేను ఇంకా సముద్రం మీద పరిగెట్టమంటారో చంద్రమండలం మీద నడవమంటారో అనుకున్నాను. ఓ సింతేనా? ఇంకా చాలా ఉంది, జాగ్రత్తగా విను. నెల రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అన్ని వేళలా నువ్వు అన్ని నిజాలే చెప్పాలి. కల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. నీ కళ్ళొచ్చినా చెప్పేయాలి. అంతేకాదు, నువ్వు మనసులో ఎవరి గురించి ఏమనుకుంటున్నా లోపల దాచుకోకుండా అవన్నీ బయటికి చెప్పేయాలి. వన్ మోర్ థింగ్, నువ్వు ఈ నెల్లాళ్ళు కాలనీలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఇదిగో, ఆ కుప్పిగంతులే వద్దంటున్నాను. అసలు ఈ పందెం ఎందుకు పెట్టానో తెలుసా? తెలీదు. నిన్ను వదులుచుకోవడానికి. అంటే నేను ఈ పందెంలో గెలిచినా కూడా వదులుకుంటారా? అసలు నువ్వు గెలిస్తే కదా. ఒకవేళ గెలిస్తే నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అలాగని నాకు ప్రూఫ్ ఏంటి? తీరా నేను గెలిచిన తర్వాత తూనా బొడ్డు అంటే? నువ్వు ఇలా అడుగుతావని ఎక్కడో అనుమానం వచ్చే ఒక అగ్రిమెంట్ రాశాను, చూడు. మళ్ళీ చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. ఇదంతా ఆషామాషి విషయం కాదు. నీలాంటి వాడికైతే మరీ కష్టం. ఆ తర్వాత నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చివరికి నీ పీక తగినా జాలిపడను. నేను మాటంటే మాటే, పందెమంటే పందెమే. ప్రపంచం బద్దలైనా పట్టించుకోను. అంత మొండిదాన్ని. ఓకే ఓకే, మీరు ఇంకేం చెప్పద్దు, నేను రెడీ. అన్నట్టు ఈ ఒప్పందం మన ఇద్దరి మధ్య ఉండాలి. నువ్వెవ్వరికి చెప్పకూడదు. అదెలా కుదురుతుందండి? కాళ్ళెర కొట్టి పరిగెత్తమన్నట్టు. నువ్వెలాగూ ఓడిపోతావు, అది నాకు తెలుసు. నేనా పెళ్లి కావాల్సిన ఆడపిల్లని. రేపొద్దున్న నలుగురిలోనూ ఆభాస్పాలవను. ఇదిగో, పైకి కిందకి 10 సార్లు చదువుకో. సరే అనుకుంటేనే సంతకం పెట్టు. ఈ క్షణం నుంచే మన అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. ఏమండి, ఈ విషయం మీరు నాకు 10 సార్లు చెప్పక్కర్లేదు. మీరు మరీ చేదస్తాం. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, బాగుంది. బ్రా సైజ్ ఎంత ఉంటుందా అని. రాస్కల్, ఆడాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా నీకు? అదేంటండి, మీరే కదా ఈ క్షణం నుంచి అన్ని నిజాలే చెప్పాలన్నారు. కాబట్టే. వెరీ గుడ్. నీ సిన్సియారిటీకి నేను మెచ్చుకుంటున్నాను. నెల్లాళ్ల పాటు నువ్వు ఇదే విధంగా అన్ని పచ్చి నిజాలే చెప్తూ బతకాలి. అర్థమైందా? ఈరోజు మార్చి 1 మన పెళ్లి అవ్వాలంటే నేను అగ్రిమెంట్లో గీసిన హద్దులు అంగుళం కూడా దాటే హక్కు నెక్కలేదు. ఈ నెల్లాళ్ళు నువ్వు నా అగ్రిమెంట్ ఆధీనంలో ఉన్నట్టు లెక్క. దీని నుంచి నీకు ఏప్రిల్ 1న విడుదల.